కరోనా టైంలో నరేంద్ర మోడీ ఒకటి కేంద్ర అధికారులతో నిరంతరం సమీక్షించడంతో పాటుగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రులతో కూడా సమీక్షలు చేసేవాళ్ళు. ఏమి ఏర్పాటు చేయాలి, ఒక టీమిండియా లాగా పనిచేద్దామన్నారు. అప్పుడు స్టాలిన్ అయినా జగన్ అయినా అటు నవీన్ పట్నాయక్ అని వీళ్ళందరూ కూడా అవునన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా బాధ్యతాయుతంగానే వ్యవహరించారు. ఒక టీమ్గా ఆనాడు కరోనాని ఎదుర్కొన్నాం దేశమంతా కూడా. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ సూచనల మేరకు నెగిటివిటీ ప్రారంభించి ఉండొచ్చు, కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవహారం అయితే నడిచింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. ఇవాళ దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వాలు మారినాయి రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో. అప్పుడున్న నవీన్ పట్నాయక్ ప్లేస్లో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. స్టాలిన్ అయితే ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మారిపోయాడు. ఇప్పుడు ముఖ్యమంత్రులతో 5 సంవత్సరాల తర్వాత వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. ఒక అంశానికి మధ్యలో ముఖ్యమంత్రుల మీటింగులు జరిగినాయి, బట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ అన్నటువంటిది జరుగుతుంది. ఎందుకయ్యా అంటే ఈ గ్యాసు తర్వాత దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్కి సంబంధించి ఎదురవుతున్నటువంటి వ్యవహారాల మీదన సీరియస్ ఎఫర్ట్ నడుస్తోంది. దానికి సంబంధించినటువంటి చర్యలు కావాల్సిందే అన్నటువంటి పాయింటే ఇక్కడ ముఖ్యమైనది.